మీరు ఎట్లా చేస్తారంటే మీకు రేపు పొద్దున అదొద్దా ఇదొద్దా ఇదా అదా అని చెప్పి వాళ్ళకు ఒత్తిడి చేసేటటువంటి ప్రయత్నాలు చేసి ఇట్లా అనేక రకాలుగా అనేక నియోజకవర్గాల్లో కూడా మనం ఎదుర్కొన్నటువంటి గట్టి పోటీకి వాళ్ళు పూర్తిగా ఎట్లా ఓడించాలనేటువంటి ప్రయత్నం తీవ్రంగా చేశారు. అయినప్పటికీ కూడా కార్యకర్తలందరూ మూకుమ్మడిగా నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, ఈ పార్లమెంట్ సీటు మనం గెలవాలని ప్రతి బూత్ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త కూడా ఒక కమిట్మెంట్ తో పనిచేసినందుకే అంత గట్టి పోటీ ఉన్న మనం ఏ ఎన్నికల్లో విజయం సాధించాం. వాళ్ళకున్న అడ్వాంటేజ్ వాళ్ళకునే, మనకున్న అడ్వాంటేజ్ మనకున్నది. వాళ్ళ రూలింగ్ పార్టీలో ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నాడు. మనం కేంద్రంలో రూలింగ్ లో మన ప్రధానమంత్రి మోదీ కావాలన్నారు. ఇక మనం అందరి ప్రజలతో మనకు సంబంధాలు ఉన్నాయి. ఈ రకంగా మనం ఈరోజు మంచిగా ఈ స్థానాన్ని గట్టి పోటీ ఎదుర్కొన్నప్పుడు కూడా విజయం సాధించగలిగిన. ముఖ్యంగా నారాయణపేటలో దాదాపు 20,000 మెజార్టీ ఇస్తారు. నారాయణపేట నియోజకవర్గం అత్యధికమైనటువంటి మెజార్టీ. ఈ కార్యవర్గ సమావేశాల వేదిక ద్వారా కూడా ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటాను. ఈ యొక్క స్ఫూర్తి ఏదైతే ఉందో మొన్నటి ఎన్నికల్లో మనం గెలిచినటువంటి స్ఫూర్తితోనే మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా బలోపేతం కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి బూత్ లో, కొన్ని బూత్లలో మనం తక్కువైన మెజార్టీ బూత్లలో మనకు గెలిచినాం. ఆ మిగిలిన బూత్ కూడా గెలవాలనేటువంటి పట్టుదల మనం ఈ రోజు సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి బూత్ లో కూడా మనం విజయాన్ని సాధించాలి. లోకల్ బాడీ సెలక్షన్ లో మన సర్పంచ్ ఉండాలి, మన వార్డు మెంబర్లు ఉండాలి, మన ఎంపీటీసీలు ఉండాలి, మన జెడ్పీటీసీలు ఉండాలి, మన మున్సిపాలిటీలు, మన కౌన్సిలర్లు ఉండాలి, మన చైర్మన్ కావాలి. సింగిల్ విండోలో కూడా మన వాళ్ళు రేపు గెలవాలి. సో ఈ రకమైనటువంటి ఒక స్ఫూర్తి తీసుకొని ప్రతి ఒక్క ఎన్నికలు మేము గెలవాలి, లోకల్ బాడీస్ వచ్చిన ప్రతి ఎన్నిక అనేటటువంటి విధంగా కార్యకర్తలు ఎక్కడ మనం ఎంపీ గెలిచినాం ఇక అయిపోయిగా ఉందని నిలబడితే ఎట్లయితే మనం చూసుకున్నానని అనుకుంటే మనం రాబోయేటటువంటి ఈ లోకల్ బాడీస్ ఎన్నికల్లో మనం మన పార్టీని ప్రతి బూత్ స్థాయిలో, ప్రతి గ్రామ స్థాయిలో మనం బాడీ స్థాయిలో పటిష్టం చేసుకుంటేనే రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ కంటే ముందు అసెంబ్లీ వస్తాయి, ముందు వచ్చినా కలిసి వచ్చినా మనకు పట్టు స్థానిక సంస్థల్లోనే మనం పట్టు సాధిస్తాం. కాబట్టి స్థానిక సంస్థల్లో పట్టును సాధించాలనేటటువంటి ఒక పట్టు మన ప్రతి కార్యకర్త కూడా ఉండాలని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాను.